సర్వకృపానిధియగు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఆదివారము అప్లోడ్ చేస్తున్నటువంటి ఈ దేవుని వాక్య సందేశాలు మీ అందరికీ దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే, దీవెనకరంగా ఉన్నట్లయితే ఆ సందేశము చూసే సమయంలో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం మర్చిపోమాకండి. నిశ్చయముగా ఈ దీవెన ఆశీర్వాదాలు మరికొంతమందికి పంచుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. ఈ రోజు దేవుని వాక్య సందేశము నిమిత్తము అనంతమైన దేవుని కృప, ఇన్ఫైనైట్ గ్రేస్ ఆఫ్ గాడ్, అనంతమైన దేవుని కృప అనేటువంటి అంశాన్ని నేను ఎంచుకున్నాను. దేవుని కృపను గురించి బైబిల్ గ్రంథము చాలా విషయాలు మనకు తెలియజేస్తుంది. ఆయన కృప మహోన్నతమైనదని, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదని, సముద్రము కంటే లోతైనదని, భూలోకము కంటే విశాలమైనదని, ఎంత ఘోర పాపినైనా సరే ఆ దేవుని కృప రీచ్ అవుతుంది, వారి వైపుకు తన చెయ్యిని చాపుతుంది అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే ఆయన కృపను అనంతమైనటువంటి కృప అని మనం పిలవచ్చు. అయితే ఈ సృష్టి అంతటినీ కూడా అనంతమైనటువంటి విశ్వము, అనంతమైన సృష్టి అని కూడా పండితులు అంటూ ఉంటారు. అనంతము అనంటే, ఇన్ఫైనైట్ అంటే ఒక ముగింపు అంటూ లేనిది, ఒక పరిమితి అంటూ లేనిది. సృష్టి అంతటినీ కనుక మనం గమనిస్తే సృష్టి చాలా పెద్దది. మన మానవ ఆలోచనకు, మానవ పరిభాషకు, మానవ తలంపులకు, మన లెక్కలకు అందనంటువంటి పెద్ద చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. సూర్యుడి నుంచి కాంతి భూమి మీదకు రావటానికి 8 నిమిషాల టైం పడుతుంది. ఆ 8 నిమిషాలలో ఆ కాంతి 93 మిలియన్ మైళ్ల దూరం ఆ కాంతి ప్రయాణిస్తుందంట. ఈ మనకు అతి సమీపముగా ఉన్నటువంటి నక్షత్రం ఒకటి ఉంది, దాని పేరు ప్రాక్సిమా సెంటౌరీ. అది 4.24 కాంతి సంవత్సరాల దూరములో ఆ నక్షత్రం ఉందంట. ఆ నక్షత్రాన్ని కాంతి వేగముతో గనక మనం ప్రయాణం చేస్తే ఆ నక్షత్రాన్ని చేరుకోవటానికి సుమారు 4.5 సంవత్సరాల కాలం పడుతుందంట. మనకు అతి సమీపముగా ఉండేటువంటి గ్యాలక్సీ ఉంది, దాన్ని ఆండ్రోమేడా గ్యాలక్సీ అని అంటారంట. అది 2.5 మిలియన్ కాంతి సంవత్సరముల దూరములో ఉన్నాయి. ఒక ఎస్టిమేషన్ ప్రకారము సృష్టి అంతటిలో కూడా 300 సెక్స్టిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. అంటే 3 × 10⁻23 అన్ని నక్షత్రాలు ఉన్నాయంట సృష్టి అంతట్లో కూడా. ఇంకొక మాటలో చెప్పాలంటే మానవ శరీరములో ఉండేటువంటి కణాల కంటే సృష్టి అంతటిలో ఉండేటువంటి నక్షత్రాల సంఖ్య చాలా ఎక్కువ. మానవ శరీరములో ఉండేటువంటి కణాలు ఎన్ని అంటే 37 ట్రిలియన్ కణాలు మన శరీరంలో ఉంటాయంట. కానీ నక్షత్రాల సంఖ్య చూస్తే గనక 300 సెక్స్టిలియన్స్ అంట. అంటే 3 × 10⁻23. సో ఈ లెక్కలన్నింటినీ చూస్తే నిశ్చయంగా ఈ విశ్వము, ఈ సృష్టి అంతా కూడా చాలా పెద్దదే, కానీ అనంతమైనది మాత్రము ఎంత మాత్రము కాదు. అంటే ఎక్కడో ఒక చోట అది ఎన్ని సంవత్సరాలు ప్రయాణమైనా గాని, ఎంత కాలం ప్రయాణమైనా, ఎంత దూరం ప్రయాణమైనా గాని, ఎక్కడో ఒక చోట దానికి ఒక ముగింపు అంటూ ఉంది, దానికి ఒక ఎడ్జ్ అంటూ ఉంది. కానీ అనంతమైనది ఈ లోకములో, ఈ సృష్టి అంతటిలో ఏదైనా ఉంది అనంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అని మాత్రం మనం చెప్పగలం. సో బైబిల్ గ్రంథంలో దేవుని కృపను ఇందాక నేను పేర్కొన్నట్లుగా బైబిల్ గ్రంథంలో దేవుని కృపను సముద్రము కంటే లోతైనది అన్నారు, ఆకాశము కంటే ఎత్తైనది అన్నారు, భూమి కంటే విశాలమైనది అన్నారు. అనగా మన మానవ పరిభాషలో, మన మానవ కంటికి కనబడే దాంతో మనం పోలిస్తే అంత మాత్రమే చెప్పగలము. కానీ దేవుని కృప దానికంటే మించినది, అది నిజముగానే అనంతమైనది, అది ఇన్ఫైనైట్. దానిని మనం అంచనా వేయలేం. ఆ దేవుని కృప ఎప్పుడు ఎవరితో ఎలాగున ప్రవర్తిస్తుంది, ఎవరిని ఎలాగున ట్రీట్ చేస్తుంది అనే దానిని ఎప్పుడు మనం అంచనా వేయలేం. ముఖ్యంగా 1వ రాజుల గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం చూచినట్లయితే ఈ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలను చూస్తే నిజంగా దేవుని కృప అనంతమైనదే, దేవుని కృప మహోన్నతమైనదే అని మనం ఈ సందేశము చివరిలో మనం ఒప్పుకోక తప్పదు.
అనమాట. ఎందుకనంటే ఈ అధ్యాయంలో 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఈ రాయబడిన విషయం అంతా ఎవరి గురించి అనంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబును గురించి ఈ అధ్యాయంలో రాయబడింది. అంతకు ముందు కూడా ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళటం, వర్షం కురవదని చెప్పటం, ఏలియా కోసం ఆహాబు వెతకటం, ఆహాబు దొరకకపోవటం, చివరికి కర్మెలు పర్వతం మీద ఏలియా అగ్నిని దింపటం, తర్వాత ఆహాబు భార్య అయిన యెజెబెలు ఏలియాని బెదిరించటం ఇత్యాది సంఘటనలన్నీ కూడా 1వ రాజుల గ్రంథము 16, 17, 18, 19 అధ్యాయాల్లో జరిగినాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 1వ రాజుల గ్రంథములోని చివరి 3 అధ్యాయాలు 20, 21, 22 ఈ 3 అధ్యాయాలను ఒక ఆహాబు జీవితంలో జరిగినటువంటి సంఘటనలకు కేటాయించినట్లుగా మనం ఈ రాజుల గ్రంథాన్ని పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది. ఇక్కడ 20వ అధ్యాయం చూస్తే సిరియా రాజు అయినటువంటి బెన్హదదు తనకు సామంత రాజులుగా ఉన్నటువంటి 32 మంది రాజులను వెంట పెట్టుకొని షోమ్రోను పట్టణం అనగా ఇశ్రాయేలు దేశానికి ముఖ్య పట్టణమైన షోమ్రోను పట్టణం మీద ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాడంట. సో యుద్ధం చేసి పట్టణం అందున్నటువంటి ఇశ్రాయేల్ రాజైన ఆహాబు దగ్గరికి తన వేగుల వారిని పంపించాడు. పంపించి ఏమన్నాడు అంటే 2వ వచనం చూస్తే, నీ వెండియు నీ బంగారము నాదే, నీ భార్యల్లోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నా వారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియచేశాడంట. సో అందుకు ఇశ్రాయేల్ రాజైన ఆహాబు ఏమన్నాడంటే వెంటనే బేషరతుగా బెన్హదదు అడిగిన దానికి ఆహాబు వెంటనే ఒప్పేసుకున్నట్లుగా మనకు కనబడుతుందండి. చూడండి ఏమన్నాడు 4వ వచనంలో, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తము నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపేశాడు. ఆ వేగుల వాళ్ళు వెళ్లిపోయారు. ఆ మాట తెలియచేసి మరలా 2వసారి వాళ్ళు ఆహాబు దగ్గరకు వచ్చి ఇప్పుడేమన్నారు అని అంటే, రేపు ఈ వేళకి నా మనుషులు నీ ఇంటిలోను నీ దేశంలో ఉన్న ముఖ్య అధికారుల యొక్క వాళ్ళ గృహాలన్నీ కూడా, నీ ఇంటి సేవకుల యొక్క గృహాలన్నీ కూడా పరిశోధిస్తారు. నీ కంటికి ఏది ఇంపుగా ఉన్నదో దాని అంతటినీ కూడా వారు చేతబట్టుకుని వెళ్లిపోతారు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే బెన్హదదు ఏమన్నాడంటే, నీ ఇంటిని నీ సేవకుల ఇళ్లను నీ అధికారుల ఇళ్లను మా వాళ్ళు లూటీ చేయబోతున్నారయ్యా అని చెప్పి ఆహాబుకి 2వసారి వర్తమానం పంపించాడు. సో వర్తమానం పంపిస్తే ఇది ఫస్ట్ దానికి వెంటనే సరెండర్ అయిపోయాడు. మనం యాక్చువల్ గా సరెండర్ ఆ విధంగా కంప్లీట్ గా మనకు సంబంధించింది మనం అప్పగించాల్సింది, మనము లోపరచాల్సింది ఒక దేవదేవునికి మాత్రమే. కానీ ఇక్కడ ఆహాబు ఇశ్రాయేలు రాజు అయి ఉండి కూడా తన బంగారమును, తన వెండిని, తన భార్యలను, పిల్లలను అందరినీ కూడా ఆ సిరియా రాజుకి అప్పగించడానికి ఏమాత్రము వెనకడుగు వేయట్లా, తన ప్రాణము కాపాడుకునే నిమిత్తం. ఇక 2వదిగా మొత్తం మేము దోచేస్తాము అనేసరికి ఆహాబుకు అది నచ్చల. ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిచి వారితో మాట్లాడితే వారు కూడా దానికి అంగీకరించలేదు. ఇక వెంటనే ఏం చేశాడు అనంటే, అయ్యా నువ్వు అడిగిన మొదటి దానికి నేను ఒప్పుకున్నాను, కానీ 2వ దానికి మాత్రం నేను ఒప్పుకునేది లేదు అని చెప్పినప్పుడు చూడండి 10వ వచనములో బెన్హదదుకి ఈ మాట విని కోపం వచ్చి ఏమంటాడు అనంటే, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకుని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలగ చేయుదురు గాక అని వర్తమానము చేసెను. 12వ వచనం చూస్తే, బెన్హదదు ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చును గనుక తన సేవకులను పిలిచి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలవగా. సో బెన్హదదు 32 మంది సామంత రాజులు, వాళ్ళ సైన్యము, ఆ తర్వాత మనం చదువుతాము మొత్తం మీద సుమారు 1,00,000 కంటే ఎక్కువ మంది సైన్యము అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యుద్ధానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఇప్పుడు ఆహాబు పరిస్థితి చూస్తే నిజంగా అస్సలు ఆహాబు పరిస్థితి ఎంత మాత్రము బాగలేదండి.
కదా. ఇప్పటికే పట్టణము ముట్టడి వేయబడింది, యుద్ధము ఇప్పుడు గుమ్మం దాకా వచ్చేసింది. మనకి ఎలా కనబడుతుంది అని అంటే ఆహాబు యొక్క దుర్మార్గమైనటువంటి జీవితానికి ఇప్పుడు దేవుడు ఒక ముగింపుని పలకబోతున్నాడు. ఆహాబు యొక్క భక్తిహీనతకు దేవుడు ఒక జడ్జిమెంట్ ని, ఓ తీర్పుని కూడా పాస్ చేసి ఆహాబుని ప్రభుత్వంలోంచి, ఆహాబుని సింహాసనం మీద నుంచి కూలదోయబోతున్నాడు అన్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది కదా. ఎందుకనంటే ఆహాబు ఇంతకు ముందు ఏలియా ద్వారా హెచ్చరిక మాటలు విన్నాడు. 3 సంవత్సరాలు ఆ ఏలియా చెప్పిన దాని ప్రకారము, దేవుని మాట ప్రకారము వర్షం కురవలేదు. కర్మెలు పర్వతం మీద జరిగిన దాన్ని బట్టి అందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అనేటువంటి మాటను ప్రకటించారు. అనగా దేవుడు ఆహాబు జీవితములో తానే దేవుడను, యెహోవాయే నేనే దేవుడను అని ఆహాబు చేత ఒప్పించటానికి ఇంతకు ముందు కూడా దేవుడు ఆయన వంతు ప్రయత్నం ఆయన చేశారు. అయితే ఆహాబు ఆ విషయాన్ని గుర్తించడానికి ఎంత మాత్రము ఇష్టపడలేదు, పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదు, యెహోవా దేవునిగా గుర్తించడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. గుడ్డివాడుగానే మిగిలిపోయాడు, మరి క్రూరుడుగానే దైవ వ్యతిరేకిగానే మిగిలిపోయినట్లుగా మనము ఇక్కడ చూస్తాం. సో ఇప్పుడు 32 మంది రాజులు బెన్హదదు నాయకత్వములో యుద్ధానికి వస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఇంకా ఆహాబు యొక్క పని అయిపోయింది, దీంతో ఆహాబు యొక్క జీవితం ముగియబోతోంది, దేవుని తీర్పు వచ్చేసింది అని చెప్పి మనకు అనిపిస్తుందండి. కానీ ఇక్కడే చూడండి ఏం జరిగిందంటే 13వ వచనం చూసినట్లయితే, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను. ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేను దానిని నీ చేతికి అప్పగింతును. అనంతమైన దేవుని కృప అన్నాను చూసారా? ఇక్కడ ఆ అనంతమైన దేవుని కృప ఆహాబు జీవితములో కార్యం చేయడానికి రంగములో దిగినట్లుగా మనం చూస్తాం. దీనికి ఆహాబు అర్హుడా? దేవుడు ఇక్కడ ఆ ప్రవక్త ద్వారా ఆహాబు దేవుని వైపు చూశాడా? ఆహాబు దేవునికి ప్రార్థన చేశాడా? ఆహాబు దేవుణ్ణి అడిగాడా? ప్రభువా దేవా, ఈ యుద్ధం ఏంటి నాయన, ఈ బెన్హదద్ ఏంటి ప్రభువా, 32 మంది సామంత రాజులు ఏంటయ్యా, యుద్ధములో నాకు విజయం ఎట్లాగా అని చెప్పి ఆహాబు దేవుణ్ణి అడిగాడా అని చూస్తే అటువంటిది ఏమీ లేదు. దేవుడు తనంతటా తానే, ఏలియాని కాదు, ఎందుకో ఈసారి ఏలియా యొక్క ప్రవక్తల పాఠశాలలో ఉన్నటువంటి ఓ ప్రవక్తని ఆహాబు దగ్గరికి పంపించి దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, నేను దానిని, ఈ దండు అంతటిని కూడా నేను నీ చేతికి అప్పగిస్తాను అని చెప్తున్నాడు. నిజముగా మరి ఆ కార్యాన్ని పొందుకోవటానికి ఆహాబు ఎంత మాత్రము యోగ్యుడు కాదు. అది కూడా ఎలాగున దేవుడు అప్పగించారు అనంటే ఇక్కడ ఏమి తెలియనట్లుగా ఆహాబు ప్రవక్తను అడుగుతాడు. 14వ వచనములో, ఇది ఎవరి చేత జరుగును అనగా ఆ ప్రవక్త అన్నాడు, రాజ్యాధిపతులలో ఉన్నటువంటి యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచును. యవ్వనులు అనంటే అనుభవము లేనటువంటి వారు. సో యుద్ధమును ఎవరు ఆరంభించాలి అని రాజు అడగగా ఆ ప్రవక్త నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాడంట. వెంటనే ఆహాబు తన రాజ్య అధిపతులలో ఉన్నటువంటి లెక్క చూడగా 232 యవనస్తులు, అనుభవము లేని వారు దొరికారు. ఇశ్రాయేలు వారందరినీ కూడా కౌంట్ చేస్తే కేవలము 7,000 మంది మాత్రమే సైన్యము అక్కడ వాళ్ళకి తయారయ్యారంట. సో ఆ 7,000 మంది సైన్యము 232 మంది ఆ అనుభవము లేనటువంటి ఆ యవనస్తులు, వీళ్ళు యుద్ధానికి వెళ్ళగా చూడండి ఏం జరిగిందో అనంటే 19వ వచనం, రాజ్యాధిపతులలో ఉన్న ఆ యవ్వనులు వారితో కూడా దండువారు పట్టణములో నుంచి బయలుదేరి ప్రతివాడు తనను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు ఏమైపోయారు అనంటే పారిపోయారంట. బెన్హదదు కూడా గుర్రం ఎక్కి రౌతులతో కూడా తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములు రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేశాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటగా దేవుడు తన అనంతమైనటువంటి కృపలో ఆహాబు దగ్గరికి ఓ ప్రవక్తని
క్రూరుడైన విగ్రహారాధికుడైన బయలు దేవత ఆరాధనను తన భార్య పట్టణమైనటువంటి ఆ సీదోను ప్రాంతం నుంచి తెచ్చి ఇశ్రాయేలు దేశములో స్థాపించి బయలు దేవతకు మొక్కినటువంటి ఆహాబుకి ఇప్పుడు దేవుని ఆ అనంతమైన కృప ఏం చేస్తుంది అంటే సహాయం చేస్తుంది. ఓ వాగ్దానపు మాటని ఓ ప్రవక్త ద్వారా పంపించింది. నేను నీకు ఈ దండు వారంతటిని కూడా జయించడానికి నేను నీకు సహాయము చేస్తాను అని చెప్పి ఇక్కడ దేవుని వాగ్దానపు మాట వచ్చింది. వాళ్ళందరినీ కూడా జయించారు. అత్యధికమైనటువంటి విజయాన్ని ఆహాబుకి దేవుడు అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 22వ వచనంలో చూస్తే ఆ ప్రవక్త మరలా ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చి ఈసారి ఇంతకు ముందే ఒక వాగ్దానపు మాటనిచ్చాడు. ఇప్పుడు ఒక హెచ్చరిక మాటను రాజు అయినటువంటి ఆహాబుకి ఇస్తూ ఉన్నాడు. అదేమిటి అని అంటే చూడండి 22వ వచనము, నీవు బలము తెచ్చుకొనము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకు మరలా వస్తాడు అని చెప్పి ఇప్పుడు ఒక హెచ్చరిక మాటని ఆహాబుకి ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశారు అని అంటే అందించినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. సో మొదటిసారి విజయము దేవుడిచ్చింది అని ఆహాబు గుర్తించాడో లేదో మనకి తెలియదు, గాని సిరియనులు మాత్రం ఇది ఇశ్రాయేలు దేవుని వలన ఆహాబుకి వచ్చిన విజయమని వాళ్ళు మాత్రం గుర్తించారండి. ఎలా చెప్పగలము అని అంటే చూడండి 23వ వచనములో సిరియా రాజు సేవకులు సిరియా రాజుతో అంటారు, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులయ్యారు. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా మనము గెలుస్తాము అని చెప్పి, అనగా ఇశ్రాయేలు దేవుడు కొండల మీద ఉండేటువంటి దేవుడు, అదే మైదానములలో లోయల్లో అయితే ఈ దేవుడు వారికి సహాయం చేయలేడు అనేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చారండి. కానీ దేవుడు కొండల మీద మాత్రమే దేవుడు కాదు, లోయల్లో కూడా ఇశ్రాయేలు దేవుడు యుద్ధశూరుడై ఉన్నాడు. లోయల్లో కూడా తన ప్రజలకు దేవుడు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇవ్వగలవాడుగా ఉన్నాడు. దావీదు గొల్యాతుని చంపింది ఏలా అనేటువంటి లోయలోనే. ఇంకా అదే విధంగా చూసినట్లయితే బైబిల్ గ్రంథములో లోయ అనుభవాలలో ఉన్నటువంటి అనేక మంది భక్తులను దేవుడు వారి దగ్గరకు వెళ్లి నేను పర్వతం మీద మాత్రమే కాదు లోయలో కూడా దేవుడనే అని చెప్పి ఆయన నిరూపించుకున్నారు. కానీ ఇక్కడ సిరియనులు దేవుణ్ణి కేవలము కొండల మీదకు మాత్రమే లిమిట్ చేస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు నేను కొండల మీద మాత్రమే కాదు లోయలో కూడా నేను దేవుణ్ణి అని చెప్పి ఇక్కడ రుజువు చేస్తున్నారు. సో 26వ వచనం మనం చూసినట్లయితే దేవుడు తెలియచేసినట్లుగా నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరము చూడండి, కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్క చూచి బయలుదేరి పోయి ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయటానికి అఫెక్కుకు వచ్చాడు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు వారందరూ కూడా వారు కూడా పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరించటానికి బయలుదేరారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు పక్షాల ఉన్నటువంటి సైన్యాన్ని పోలుస్తున్నాడు. చూడండి ఎలా పోలుస్తున్నాడంటే ఇశ్రాయేలు వారు మేక పిల్లల మందలు రెండింటి వలె ఉన్నారంట, వారు మాత్రము ఇశ్రాయేలు దేశం అంతటిని సిరియనుల దండు కప్పివేసింది అని అంటున్నాడు. సిరియనుల దండు ఇశ్రాయేలు దేశాన్ని కప్పివేసింది, కానీ ఇశ్రాయేలీలు మాత్రము ఎలా ఉన్నారంటే రెండు మేకల దండులాగా మాత్రమే ఇక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే అప్పుడు ఆ సమయంలో మళ్ళా అనంతమైనటువంటి దేవుని కృప. ఎందుకు దేవుడు ఆహాబు లాంటి వ్యక్తికి ఈ విధంగా సహాయం చేస్తున్నాడు చూద్దాం. మనం 28వ వచనం మనం చూసినట్లయితే అప్పుడు దైవజనుడు ఒక్కడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనను యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకొందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లుగా ఈ గొప్ప సమూహమంతటిని కూడా నీ చేతికి నేను అప్పగిస్తాను అని చెప్పి దేవుడు మనలా ఆహాబుకి వాగ్దానము చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. సో అక్కడ జరిగినటువంటి
యుద్ధం అంతటిలో కూడా 1,00,000 మంది ఆ యుద్ధములో సిరియనులు చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళు శేషించిన వారు పారిపోతూ ఉండగా ఆ ప్రాకారము ఒకటి వారి మీద కూలి 27,000 మంది, అక్కడ ఇంకొక 27,000 మంది చనిపోయారంట. అనగా మొత్తం 1,27,000 మంది సైనికులు సిరియనులు చనిపోయారు. బెన్హదదు కూడా పారిపోయి ఆ పట్టణం ముందు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఓ గదిలో అతడు చొరబడినట్లుగా మనం చూస్తాం. అనగా ఇక్కడ పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయిందండి. రంకెలు వేసిన వ్యక్తి పులిలాగా గాండ్రించినటువంటి బెన్హదదు ఇప్పుడు పిల్లిలాగా ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గదులలో దాక్కున్నట్లుగా మనం చూస్తాము. ఆహాబు భయపడ్డాడు, ఆహాబేమో గెలిచాడు. ఎంతో గర్వముతో వచ్చినటువంటి బెన్హదదేమో ఓడిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఆహాబు ఒక విగ్రహారాధికుడు అయినా కూడా విజయాన్ని సాధించాడు. ఆహాబు ఒక ప్రవక్తలని హింసించేటువంటి వ్యక్తి అయినా గాని అత్యధికమైనటువంటి విజయాన్ని సాధించాడు. నయమాను సిరియా సైన్యాధిపతి అయినటువంటి, ఆ తర్వాత 2వ రాజుల గ్రంథంలో వస్తుంది, సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానుకు యెహోవాయే విజయము కలగ చేసను అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుందండి. దేవుడు ఎందుకు ఒక అన్య దేశపు సైన్యాధిపతికి విజయాన్ని కలగ చేశాడు అని అంటే, ఒకటి ఈ ఆహాబుని శిక్షించడానికి, 2 ఆ ఇశ్రాయేలు చిన్నది చెరలోనికి వస్తేనే రాబోతున్నటువంటి ఆ నయమాను యొక్క కుష్టు రోగము నుంచి నయమాను విడిపించబడబోతున్నాడు. అందుకని దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు తన అనంతమైన కృపలో ఎప్పుడు ఎవరిని దీవిస్తాడు అనే దానిని మనం ఎంత మాత్రము ఊహించలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ కూడా ఆహాబు లాంటి వ్యక్తి దగ్గరికి ముమ్మారు ప్రవక్తని పంపించడం అన్నది మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేమిటి అని అంటే, అపరిమితమైన అనంతమైనటువంటి దేవుని కృప అది అని మనము ఈ సమయంలో గుర్తించవలసిన వారముగా మనం ఉన్నాం. అపరిమితమైన ఈ దేవుని కృపను మనం గమనించినట్లయితే అది 2 పనులు చేస్తుంది. ఏమిటా 2 పనులు అని అంటే, ఒకటి ఆ అపరిమితమైన అనంతమైనటువంటి ఆ కృపని పొందుకున్న వ్యక్తి పశ్చాత్తాపపడి తన పక్షంగా దేవుడు చూపించినటువంటి కృపను అర్థం చేసుకుని దానిని చూచి దేవుని వైపు తిరుగుతాడు. ఇక్కడ దేవుడు కూడా ఆహాబు జీవితంలో, ఆహాబు విషయంలో చూపించినటువంటి ఆ అనంతమైన కృప గల కారణము 13వ వచనంలో ఒకసారి మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పింది ఏమిటి అంటే 13వ వచనంలో, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లుగా నేను వారిని నీ చేతికి అప్పగిస్తా. నేను యెహోవానని నీవు గ్రహించే నిమిత్తం నేను ఈ అనంతమైన కృపను నీ పక్షంగా కనబరుస్తున్నాను. ఆహాబు దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు ఆహాబుతో. అక్కడ 2వదిగా 28వ వచనములో కూడా దైవజనుడు ఒకడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు అంటే, సిరియనులు కొండలకు మాత్రమే యెహోవా దేవుడు కాని లోయలకు దేవుడు కాదని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవాను అయి ఉన్నానని మీరు తెలుసుకున్నట్లుగా ఈ గొప్ప సమూహం అంతటిని కూడా నేను మీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు దేవుడు. సో దేవుడు 2 సార్లు కూడా సహాయము చేసింది. 3 సార్లు దైవజనుణ్ణి ప్రవక్తని పంపించి ఆహాబుతో మాట్లాడించి వాగ్దానపు మాటని, హెచ్చరికపు మాటని, అభయపు మాటని ఇచ్చి ఆహాబుని బలపరిచింది, ఆహాబుకి విజయం ఇచ్చింది. ఎందుకోసము? తన అనంతమైన కృపలో అనంటే ఆహాబు దేవుని వైపు తిరగాలి అని, ఆహాబు యెహోవాయే దేవుడు అని గుర్తించాలి అని చెప్పి దేవుడు చూడండి, ఒక్క వ్యక్తి రక్షించబడటానికి, ఒక్క వ్యక్తి తన వైపు తిరగటానికి ఎంత ప్రాకులాడుతున్నారో, ఎంతగా అనంతమైనటువంటి తన యొక్క కృపను ఆ వ్యక్తి పక్షంగా చూపిస్తున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది మొదటిది. ఇక 2వదిగా ఆ వ్యక్తి ఎవరైతే అనంతమైన కృపను దేవుని పక్షంగా పొందుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి గనక దేవుని వైపు తిరగకపోతే ఆ వ్యక్తిని ఆ కృప ఏం చేస్తుందంటే ఇక క్షమించబడటానికి అనర్హమైన వానిగా పూర్తిగా ఆ కృప మార్చివేస్తుంది.
అనగా అంతా దేవుని కృపని పొంది కూడా ఆ వ్యక్తి దేవుని వైపు తిరగకపోతే ఇక ఆ వ్యక్తి దేవుని క్షమాపణను, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని వైపు ఇంకొకసారి తిరిగి వచ్చే అవకాశాన్ని శాశ్వతంగా పోగొట్టుకున్నవాడు అయిపోతాడు అనటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే ఆహాబు జీవితాన్ని మనం చూస్తే అంతా దేవుని అనంతమైన కృపని పొందుకున్నటువంటి ఆహాబు ఇక్కడ మొదటిదైనటువంటి దేవుని వైపు తిరగటం లేదు. కానీ ఆహాబు జీవితంలో రెండవదే జరుగుతోంది. దేవుని వైపు తిరగకపోవటం మూలంగా ఇక్కడ 28వ వచనములో ఆ సమూహము అంతటినీ కూడా నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను, ఆ సమూహం అంతటినీ కూడా నువ్వు సంహరించు అని చెప్తే ఆహాబు బెన్హదదు రాజైన సిరియా రాజైనటువంటి బెన్హదదును విడిచిపెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. సౌలు విషయంలో కూడా సౌలు చేసింది కూడా అదే. వాళ్ళందరినీ కూడా నువ్వు చంపవయ్యా అని అంటే ఆ మిద్యాను రాజుని అక్కడ ఉన్నటువంటి కొన్ని పశువులను సౌలు తీసుకుని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. ఆ రాజుని విడిచిపెట్టడం మాత్రమే కాదండి, బెన్హదదు ఆహాబుతో సంధి చేసుకోవటానికి ప్రయత్నము చేస్తే 34వ వచనము చూడండి. బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణమును నేను మరలా అప్పగించెదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులు కట్టించినట్లు దమస్కులో తమ కొరకు వీధులు కట్టించుకోవచ్చని అతనితో చెప్పగా, ఈ ప్రకారము నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదనని చెప్పి అతనితో సంధి చేసి అతనిని పోనిచ్చెను. మరొక వచనములో ఉంటుంది 32వ వచనములో, బెన్హదదు నా సహోదరుడు అని ఆహాబు అంటాడంట. ఆ బెన్హదదుని తన రథములో కూడా ఎక్కించుకున్నాడంట. 33వ వచనంలో మనకు కనబడుతుంది. చూసారా? ఇకంటే ఆహాబు దేవుని యొక్క అనంతమైనటువంటి ఆ కృపకు పాత్రుడయ్యేటువంటి మంచి సదవకాశాన్ని పోగొట్టుకొని ఏం చేస్తున్నాడు అని అంటే ఆ దేవుడు చంపమన్నటువంటి ఆ సిరియా రాజుతో సంధి చేసుకున్నాడు. అతడు నా సహోదరుడు అంటున్నాడు, అతన్ని బతకనిచ్చాడు, అతన్ని తన రథములో ఎక్కించుకొని తనతో పాటు తీసుకుని వెళ్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. సో ఇదంతా కూడా దేవుడు గమనిస్తున్నాడు. అహాబు పక్షంగా దేవునికి ఉన్న ఉద్దేశము ఇక్కడ నెరవేర్చబడకపోవటము చూసి 4వదిగా దేవుడు ఇక్కడ మరొక ప్రవక్తని ఆహాబు దగ్గరకు పంపించి చూడండి ఏమంటాడంటే, అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము, వాని జనులకు మారుగా నీ జనులు అప్పగించబడుదురని రాజుతో ఆ ప్రవక్త తెలియజేసినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. చూసారా? అనగా ఇక్కడ మొట్టమొదటగా వాగ్దానం మాట వచ్చింది ప్రవక్త నుంచి అనంతమైన కృపలో, రెండవదిగా హెచ్చరిక మాట వచ్చింది అనంతమైన కృపలో, మూడవది అభయపు మాటని దేవుడు ప్రవక్త ద్వారా ఇచ్చాడు తన అనంతమైన కృపలో. ఇక చివరిదిగా ఆ అనంతమైన కృపకు ఆహాబు సరిగా రెస్పాండ్ అవ్వకపోయేసరికి, దేవుని వైపు తిరగకపోయేసరికి దేవుడు ఆహాబుకి ఇక్కడ పంపిస్తున్న మాట ఏమిటి అంటే వర్డ్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పును గురించినటువంటి మాటను ఆహాబుకి ఇక్కడ పంపిస్తున్నాడు. ఇదిగో అందుకు ఇప్పుడు కూడా ఆ తీర్పు ప్రకటించబడినప్పటికీ 43వ వచనం చూచినట్లయితే, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులో తన నగరుకు వెళ్లిపోయాడని రాయబడిందని. అక్కడ అంటే జడ్జిమెంట్ మీదకు వస్తుందన్నా గాని దేవుని కృపకు స్పందిద్దాము, దేవుని కృపకు లోబడదాము అనేటువంటి మనసు ఆహాబులో మనకి లేనట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మొత్తం మీద ఆహాబు అర్హుడు కాకపోయినప్పటికీ, ఆహాబు దేవుణ్ణి అడగకపోయినప్పటికీ దేవుడు 2 యుద్ధములలో ఆహాబుకి దేవుడు సహాయం చేశారు. 3 సార్లు దేవుని యొక్క మాట నెరవేర్చబడటము ఆహాబు రాజు చూశాడు. దీనికి సరైన స్పందన ఏమిటి అని అంటే, రాజు ప్రజలు దేవుణ్ణి గుర్తించి పశ్చాత్తాపడటము, ఆయనను ఆరాధించటము జరగాలి. యోనా వెళ్లి తూతు మంత్రంగా 3 రోజుల ప్రయాణం అంత పెద్ద పట్టణమైన నినివేలో కేవలము 1 రోజు మాత్రమే ప్రకటిస్తే రాజు మొదలుకొని పశువుల వరకు ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారంట. దేవుని కోపము నుంచి, దేవుని తీర్పు నుంచి తప్పించుకోవడానికి దేవుని అనంతమైన కృపను అనుభవించినటువంటి ఆహాబు ఏం చేస్తున్నాడు అనంటే, ఏమీ జరగనట్లే
దేవుడు తనకు ఏమీ చెయ్యనట్లే, ఏ సహాయము దేవుడి నుంచి తాను పొందుకోనట్లే ఇక్కడ ఆహాబు ఆ తర్వాత అధ్యాయాల్లో కూడా ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. 21వ అధ్యాయంలో అయితే నాబోతుకు ఉన్నటువంటి ద్రాక్ష తోటని బలవంతంగా లాక్కోవటానికి నాబోతును చంపించినట్లుగా యెజెబెలు యొక్క ప్రేరేపణతో మనము చూస్తాం. సో ఈ విధంగా ఆ తర్వాత యెహోషాపాతుతో వియ్యం ఉంది, యెహోషాపాతును మోసం చేసి యెహోషాపాతును యుద్ధంలో ముందు పెట్టి తాను తప్పించబడాలనుకోవటము, అయినప్పటికీ ఎవరో ఒక వ్యక్తి గురి చూడకుండా బాణము విడిచిపెడితే ఆ బాణము ఆహాబుకి కీలు మధ్య తగలటము, ఆహాబు చనిపోవటము, ఇదంతా మనం చూస్తాం. ఇదంతా గమనించినట్లయితే దేవుడు ఆహాబుని తిరస్కరించలేదు, దేవుడు ఆహాబుని తోసివేయలేదు, దేవుడు ఆహాబు పక్షంగా కోపముగా లేరు. తన అనంతమైనటువంటి కృపను ఆహాబు పక్షంగా దేవుడు చూపించాలనే అనుకున్నారు. అయితే దేవుణ్ణి, ఆయన మాటను, ఆయన కృపను ఆహాబు లక్ష్య పెట్టినట్లుగా ఇక్కడ మనకు కనబడదు. ఏ సిరియనులతో సంధి చేసుకున్నాడో, దేవుణ్ణి కాదని ఏ సిరియను రాజుతో సంధి చేసుకున్నాడో ఆ సిరియనుల చేతికి 3 సంవత్సరాల తర్వాత ఆహాబు అప్పగించబడ్డాడు. 22వ అధ్యాయము 34వ వచనం నుంచి మనము చూచినట్లయితే ఏ సిరియనులతో దేవుని కృపను కాదని, దేవుని మాటను కాదని సంధి చేసుకున్నాడో ఆ సిరియనుల చేతిలోనే ఆహాబు చంపబడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఈ రోజున అలాగునే ఆహాబు మీద దేవుడు చూపించిన రీతిగానే దేవుడు నీ మీద కూడా తన అనంతమైన కృపని ఆయా సమయాలలో చూపిస్తున్నాడేమో. ఆ కృపకి నీవు, నీ కుటుంబము అర్హులు కాకపోయినప్పటికీ, మీ ప్రవర్తనను బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి, మీ యాటిట్యూడ్స్ ను బట్టి, లేకపోతే దేవుణ్ణి, దైవ సంబంధమైన వాటిని మీరు ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టి ఆ కృపకి మీరు అర్హులు కాకపోయినప్పటికీ దేవుడు మీ జీవితాలలో ఇంకా కార్యములు చేస్తూనే ఉన్నారేమో, ఇంకా మేలులు చేస్తూనే ఉన్నారేమో, ఇంకా అపాయముల నుంచి ఉపాయముగా తప్పిస్తూనే ఉన్నారేమో, ఇంకను మీ పక్షముగా తన అనంతమైనటువంటి కృపను దినము క్షణము మీ పక్షముగా ఆయన కనబరుస్తూనే ఉన్నారేమో. అయితే ఆహాబు చేసినట్లు మనం చేస్తున్నామా, లేక ఆ అనంతమైన కృపకు స్పందించవలసిన రీతిలో స్పందించి ఆ అనంతమైన కృపకు మనల్ని మనం అప్పగించుకొని మనము ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపముతో మన ప్రవర్తనను సరి చేసుకుని మన జీవితాలను మార్చుకొని ఎక్కడెక్కడ వేటిని విడిచిపెట్టాలో, వేటిని హత్తుకోవాలో వాటిని హత్తుకుంటూ, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెడుతూ దేవునికి ఇష్టలముగా జీవించినట్లయితే ఆ అనంతమైనటువంటి కృప మన జీవితాల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు, ఇంకా ఎన్ని మహత్కార్యాలు, ఇంకా ఎన్ని సూచక క్రియలు చేస్తుందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు కృపామయుడమైన దేవుడవు, సర్వ కృపానిధ్యవు దేవుడవు నా తండ్రి నీవయ్యా. అనంతమైనటువంటి నీ కృపను నీ ప్రజల మీద కనబరిచే దేవుడవు. ఆ కృప ద్వారా నీ ప్రజలు మిమ్మల్ని తెలుసుకోవాలని, యెహోవాయే దేవుడని వారు గుర్తించాలని మీరెంతగానో ఆశపడుతూ ఆ అనంతమైన కృపను అనర్హుల పక్షముగా మీరు చూపిస్తూ ఉంటారు. ఆ రోజున రాజైనటువంటి ఆహాబు క్రూరుడు, విగ్రహారాధికుడు, బహుగా నీ ప్రవక్తలను హింసించినటువంటి వ్యక్తి అయినప్పటికీ, బయలు దేవత ఆరాధనను తెచ్చి ఇశ్రాయేలు దేశములో స్థాపించిన వ్యక్తి అయినప్పటికీ సిరియనులతో యుద్ధం వచ్చినప్పుడు ముమ్మారు ప్రవక్తలను పంపించి 3 సార్లుగా ఆహాబుతో మాట్లాడి 2 యుద్ధములలో ఆహాబుకి నీ యొక్క హస్తమును తోడుగానిచ్చి విజయాన్ని ప్రభావం ఇచ్చావయ్యా. అయితే ఆ అనంతమైనటువంటి ఆ కృపకు ఆహాబు సరైన రీతిలో స్పందించక, దేవా ఏ వ్యక్తినైతే చంపమని మీరు చెప్పారో, ఏ వ్యక్తిని ప్రభావం నిర్మూలము చేయమని మీరు చెప్పారో, ఆ సిరియా రాజైన బెన్హదదును నా సహోదరుడు అన్నాడు, సంధి చేసుకున్నాడు, తన రథం మీద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్ళినట్లుగా మేము చూస్తాం. దేవా అందుకనే నా తండ్రి, దేవా నీ యొక్క తీర్పు మాటను కూడా అయ్యా ఆ ప్రవక్త వచ్చి ప్రకటించినట్లుగా మేము చూస్తాం. మరి ఈ దినాలలో మా జీవితాలలో మేము సైతము నీ కృపకు పాత్రులము కాకపోయినప్పటికీ మరి అనేక సమయాలలో, అనేక సందర్భాలలో నీ కృపను మా పక్షముగా మీరు కనబరుస్తూనే ఉన్నారు.
నీ ప్రేమను ప్రభా అనుగ్రహిస్తూనే ఉన్నారు. నీ కార్యములను నా తండ్రి మా జీవితాలలో జరిగిస్తూనే ఉన్నారు. ఇంకొంత కాలము అయ్యా మాకు సమయం ఇస్తూ నా తండ్రి మేము మారతామేమోనని, మేము పశ్చాత్తాపడతామేమోనని, మేము నీ వైపు తిరుగుతామేమోనని ప్రభా మీరు ఆశపడుతూనే ఉన్నారయ్యా. ఆహాబు వలే కాక నాయన నీ కృపను మేము గమనించి నీ ప్రేమను అనుభవిస్తున్న వారముగా దానికి సరైన రీతిలో స్పందించి సంపూర్ణముగా ప్రభా మా మనసులను, మా హృదయాలను, మా జీవితాలను ప్రభా నీ వైపు తిప్పుకోవటానికి మా అందరికీ సహాయం చేయండి. ఈ వాక్య సందేశాన్ని మీరు దీవించండి, వర్ధిల్ల చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.